హలో గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే నిన్నటి వీడియోలో మీకు తెలుసు కదా ప్లింత్ బీమ్ అంటే ఏందనేసి. ఈరోజు మీకు కాంక్రీట్ ఎలా వేస్తారో ప్లింత్ బీమ్ అనేసి మీకు చెప్పబోతాను. మీకు ముందు కనిపిస్తుంది కదా, దాన్ని ఆర్ఎంసీ ప్లాంట్ అంటారు, రెడీమిక్స్ కాంక్రీట్ అనమాట. దీంట్లో 7 మీటర్ల క్యూబ్ వరకు కాంక్రీట్ ఉంటుంది. మనం ఎంత కాంక్రీట్ కావాలనేసి ముందే ఫోన్ చేసి చెప్పాలి. ఎంత కాంక్రీట్ కావాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దాని ఒక బీమ్ లెంత్ని, విడ్త్ని, డెప్త్ని ఇంటూ చేసేసి మీటర్లోకి మార్చుకున్న తర్వాత మనకు వస్తుంది. దాని తర్వాత కాల్ చేసి చెప్తే వాళ్ళు వెహికల్ ద్వారా మనకు పంపిస్తారనమాట. ఇది గ్రేడ్ వచ్చింది M20 గ్రేడ్ అనమాట. ఈ వీడియోలో మీకు ఎలా వేస్తారు, ఎలా చేస్తారు అనేసి మొత్తం మీకు చూపిస్తాను. చూడండి, దీని ఒక మ్యాక్సిమం డెప్త్ వచ్చేసి అనమాట 9 ఇంచెస్, మినిమం డెప్త్ వచ్చేసి 4 ఇంచెస్. దీంట్లో కవర్ వచ్చి ఎంత వాడతారంటే 25 mm వాడతాము. అదే ఫుటింగ్స్ అయితే 50 mm వాడతాము. కాలమ్స్కి అయితే 40 mm వాడతాం. స్లాబ్కి అయితే 15 mm వాడతాం అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది సార్, దాన్ని అతను తెస్తున్నారు, అది వైబ్రేటర్ అనమాట. వైబ్రేటర్కి ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు కాంక్రీట్ అంతా పైన ఉంటుంది కదా, ఇది రింగుల వల్ల. సో అందుకని దాన్ని పెట్టడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అదే మన ఊర్లో అయితే కర్రలో చెక్కలు పెట్టి ప్రెస్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ రోజులంతా మారిపోయింది కదా టెక్నికల్గా. సో ఇదంతా అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే షట్టరింగ్ వేసుకోవాలి. షట్టరింగ్ కానీ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్గా లేదు అంటే బల్జ్ అయిపోయి మొత్తం సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రోజుకి ఇదే గాయస్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో ఈరోజు మేము ముందుకు వస్తాను. సరే, ఉంటా, బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.